హాయ్ అండి, సాయిరామ్. సన్షైన్ దుర్గా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు పనసపొట్టు కర్రీ వండుతున్నానండి. పనసపొట్టు కర్రీకి పెద్ద కష్టపడిపోయి ఎంతో పని అనుకుంటారు చాలామంది, కానీ సింపుల్గా చాలా చాలా చక్కగా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. ఆ చేసే విధానం ఏంటంటే, ఫస్ట్ ఇది పనసపొట్టు అనమాట. దీన్ని ఏం చేయాలంటే, ఈ పనసపొట్టుని అన్నం వాడ్చుకుంటాం కదా, అలాగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకుని వాడ్చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ పొడిపొడిలాడుతూ ఉంటుంది. శుభ్రంగా బాగా మెత్త కొంచెం ఇలా ఉడుకుతుంది. అందులోకి ఇలా నొక్కితే కొంచెం మెత్తపడితే చాలండి. పసుపుని ఉప్పు వేసేసి ఉడకబెట్టుకుని వాడ్చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చింతపండు కొద్దిగా నానబెట్టుకుని ఉంచుకోవాలి. చింతపండు నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఆవాలు కొద్దిగా నీళ్ళతో నానబెట్టుకుని ఉంచుకోవాలి, ఎందుకంటే ఆవపెట్టి వండుతాం అనమాట. దాంట్లో కొంచెం అల్లం కూడా దీంట్లో వేసేసి నానబెట్టేసి కొంచెం రెండు కలిపి మిక్సీ చేసేసుకోవచ్చు. ఈ రెండు కలిపి మిక్సీ చేసేసుకోవచ్చు. ఇది ఉడికిపోయాక చింతపండు పులుపు పెట్టి ఆవ పెట్టేసి పసుపు అది రాసేసి పక్కన పెట్టుకుని, అప్పుడు మనం మూకుట్లో నూనె వేసుకున్నాక తాలింపు సామాన్ అంతా పోపు సామాన్ అంతా వేసుకున్నాక లాస్ట్ని ఎండుమిరపకాయలు వేసుకొని కరివేపాకు వేసుకొని తిరగమాత పెట్టేసుకోవటమేనండి. ఇంతేనండి, సింపుల్గా మనకి పనసపొట్టు కూర రెడీ అయిపోతుంది అనమాట. చాలా చక్కగా చేసుకోవచ్చు అనమాట. పనస కూరలో చాలా రకాలుగా చేసుకుంటాం కదా మనం. దాంట్లో పనసపొట్టు కూర చాలా బాగా ప్రసిద్ధి చెందింది. మనకు పెళ్ళిళ్ళలోని అన్నింటిలో గృహప్రవేశాలకు అన్నింటికి పనసపొట్టు కూర, గుమ్మడికాయ పులుసు అంటే, బంగాళదుంప కూర అంటే బాగా ఫేమస్ కర్రీలో ఇదొక ఫేమస్ కర్రీ అనమాట. ఇప్పుడు వండి విధానం నేను వండేస్తానండి. వండి విధానం చూపిస్తాను. తెలియదా? తీసాను, మూత పెట్టు. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. వెరైటీ కాస్ట్లీ ఫుడ్, విటమిన్లు హై రిచ్ అనమాట. మిక్సీ చేసేసుకోవాలి ఇలాగా. ఆవాలు నానబెట్టుకున్నాను కదండి, ఆవాలు కొద్దిగా అల్లం ముక్క నానబెట్టాను కదా, ఆ నానబెట్టింది మిక్సీ చేసేసుకోవాలన్నమాట. పెడతామంటుంది అనమాట. ఇలా పెట్టేయాలి. చాలా మళ్ళీ ఎక్కువైపోతుంది. ఎక్కువ వేసాను అనమాట క్వాంటిటీ. కొంచెం అయితే మిక్సీలో నలగదనేసి మళ్ళీ ఇంకో కోరుకుంటుంది. ఇబ్బంది ఆవబెట్టిన వంకాయ వండుకోవాలి, అందుకనేసి ఇంక ఎక్కువ వేసాను అనమాట. చింతపండు నానబెట్టాను కదా, చింతపండు గుజ్జు కొంచెం ఇలా వేసుకోవాలి. అన్ని నలకలవి లేకుండా శుభ్రంగా పిండి వేసుకొని ఇక్కలో లేకుండా పెట్టేసుకోవాలన్నమాట. సరిపోద్ది. ఇవన్నీ వేసేయటం. ఏగాక ఇప్పుడు ఇలా వేసుకోవాలి. ఎనిమిరపకాయలు గిల్లక్కర్లేదు. పోపు వేగిపోయింది అన్నమాట. కలిపేసాను కదా, అది చింతపండు, ఉప్పు, పసుపు, ఆవపిండి, చింతపండు పులుపు వేస్తాం కదండి, దీంట్లో వేసేస్తాడు. పోపు వేస్తాం అంటే పనసపొట్టు కూడా రెడీ. పనసపొట్టు కూర రెడీ. పనసపొట్టు కూర రెడీ అయిపోయింది. పోపు రిచ్గా ఉండాలి చక్కగానే. రిచ్ అంటే ఇలాగా మన హైలైట్గా బాగుంటుంది. పనసపొట్టు కూర అంటే స్పెషల్ అనమాట. అంతా అయిపోయిందండి. పనసపొట్టు కూర రెడీ. రైసుల్లోకి చపాతీల్లోకి కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. కూర రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలోకి వేడివేడి కూర వేసుకుని భోజనం చేసేస్తాం అనమాట. చాలా అందరూ చక్కగా చేసుకోవచ్చు. ఈ కూర చాలా బాగుంటుంది. ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి.